In this video, we are discussing about properties of matter and measurement of physical properties. Before class lo manam nature of matter, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఒకవేళ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో పార్ట్ 1 అని చెప్పి ఒక వీడియో చేశాను. ఒకవేళ అది ఎవరన్నా చూడకుండా కనుక సెకండ్ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అదేవిధంగా మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ఎవ్రీ సబ్స్టెన్స్ హ్యాజ్ ఏ యూనిక్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. సో మనకి ఏ సబ్స్టెన్స్ని తీసుకున్నా కూడా దానికి యూనిక్గా ఏవో ఒక ప్రాపర్టీస్ అనేవి ఇండివిజువల్గా ప్రతి సబ్స్టెన్స్కి కూడా ఏవో ఒక ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అవునా? కాబట్టి దీస్ properties of matter are majorly classified into two categories. They are and the second one is chemical properties. So మనకి properties of matter can be majorly classified into two categories. They are physical properties and chemical properties. What is meant by physical properties and what is meant by chemical properties? First thing, physical properties ante properties can be observed without changing a substance, whereas chemical properties are observed when the substance changes into a new substance. So ante entama physical properties అనేవి మనం ఒక సబ్స్టెన్స్, ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఇచ్చినప్పుడు దానికి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని డిస్క్రైబ్ చేయాలి అంటే అనేది ఏ విధమైన మార్పు కూడా చెందదు. సో సబ్స్టెన్స్ని చూసి, అంటే సబ్స్టెన్స్ యొక్క కాంపోజిషన్ చేంజ్ అవ్వకుండా మనం ఫిజికల్ ప్రాపర్టీస్ని డిస్క్రైబ్ చేయొచ్చు ఆర్ మెజర్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ మస్ట్ అండ్ షుడ్లీ ద సబ్స్టెన్స్ విల్ బి చేంజెస్ ఇంటూ ఏ న్యూ సబ్స్టెన్స్. సో సబ్స్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా, న్యూ సబ్స్టెన్స్గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రమే ఆ సబ్స్టెన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని మనం మెజర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ ది ఫిజికల్ ప్రాపర్టీస్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి స్టేట్, ఆర్డర్, అదేవిధంగా బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, డెన్సిటీ ఎక్సెట్రా. సో మనం ఏదైనా ఒక కెమికల్ కనుక మనం ఫిజికల్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేయాలి లేదా మెజర్ చేయాలి అంటే కెమికల్ సబ్స్టెన్స్లో ఎలాంటి చేంజెస్ కూడా జరగవలసిన అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్, స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ మీకు ఇచ్చినప్పుడు అది ఏ స్టేట్లో ఉందో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్, ఏ స్టేట్లో ఉంది అని చెప్పి మనం చూసి చెప్పొచ్చు. అదేవిధంగా ఆర్డర్. ఆర్డర్ మీన్స్ మన కెమిస్ట్రీలో ఆర్డర్ అంటే అది ఏ విధమైన స్మెల్ని కలిగి ఉంటుంది. ఫిష్ ఆర్డర్ ఉందా, పెనిట్రేటింగ్ ఆర్డర్ ఉందా, ఏ విధంగా ఉంది అని చెప్పి స్మెల్ని డిస్క్రైబ్ చేయడాన్ని ఏమంటామమ్మా మనం కెమిస్ట్రీలో ఆర్డర్ అని చెప్పి అంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ మెల్టింగ్ పాయింట్. సో టెంపరేచర్. సో మనకి ఇచ్చిన కెమికల్ సబ్స్టెన్స్ అనేది ఎంత బాయిలింగ్ పాయింట్ని కలిగి ఉంది, అదేవిధంగా లేదా ఎంత మెల్టింగ్, ఒక సాలిడ్ అయితే ఎంత మెల్టింగ్ పాయింట్ని కలిగి ఉంది, అదేవిధంగా లిక్విడ్ అయితే ఎంత బాయిలింగ్ పాయింట్ని కలిగి ఉంది, అదేవిధంగా దాని యొక్క డెన్సిటీ ఎంత, ఇలా నంబర్ మెజర్ చేయాలన్నా అబ్జర్వ్ చేయాలన్నా కెమికల్ సబ్స్టెన్స్లో ఎలాంటి చేంజెస్ కూడా జరగవలసిన అవసరం లేదు కదమ్మా. సబ్స్టెన్స్ ఎలా ఉందో అలానే చూసి మనం ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ని డిస్క్రైబ్ చేయొచ్చు, అదేవిధంగా మెజర్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ ప్రాపర్టీస్. సో కెమికల్ ప్రాపర్టీస్ అనేటప్పటికి ఏమన్నా the substance will changes into a new substance. సో మనం కెమికల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా, చేంజ్ అయ్యి ఇంకొక న్యూ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ ఫర్ కెమికల్ ప్రాపర్టీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ కాంపోజిషన్ and the second one is combustibility. And the third one is reactivity.
ఎక్సెట్రా. సో మనం ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్కి కనుక కెమికల్ ప్రాపర్టీస్ని చెప్పాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ కాంపోజిషన్ అన్నాం. సో వాట్ ఈస్ meant by కాంపోజిషన్? ద టైప్స్ అండ్ ప్రొపోర్షన్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. సో మనకి ఇచ్చిన సబ్స్టెన్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయి అనేది చెప్పడం అనమాట. సో మనకు ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఇచ్చాడంటే అందులో ఎన్ని టైప్ ఆఫ్ కాంపోజిషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంత ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పేదాన్ని ఏమన్నామమ్మా? కాంపోజిషన్ అన్నాం. సో మనకి ఇచ్చిన సబ్స్టెన్స్లో ఎంత ప్రపోర్షన్ ఉంది, లేదంటే ఏ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది మనం అనాలిసిస్ చేయాలి అంటే ఖచ్చితంగా కెమికల్ సబ్స్టెన్స్ని వేరే ఒక వాటితో రియాక్ట్ చేస్తేనే కదమ్మా మనకు అందులో ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దేంతో రియాక్ట్ అయితే ఏమవుతుందని తెలిసేది. సో మస్ట్ అండ్ షుడ్గా కెమికల్ ప్రాపర్టీస్ని మనం మెజర్ చేయాలి అని అంటే, లేదా అబ్జర్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏమవుతుందమ్మా? the substance will be changes into a new substance. సో అది ఒక కొత్త న్యూ సబ్స్టెన్స్గా ఫామ్ అవుతుంది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కంబస్టబిలిటీ. ఇట్ మీన్స్ ద సబ్స్టెన్స్ ఈజ్ బర్న్స్ విత్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ సబ్స్టెన్స్. సో మనకి ఎయిర్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి అది ఏ న్యూ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవడాన్ని ఏమంటామమ్మా? కంబస్టబిలిటీ అంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రియాక్టివిటీ. రియాక్టివిటీలో వచ్చేటప్పటికి చాలా వస్తాయమ్మా ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ reactivity with acids or reactivity with base. For example మనం reactivity with acid or base అని చెప్పాం అనుకో అమ్మా, which means the given substance is reacted with acid and to form a new substance. సో మనకు అది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు సబ్స్టెన్స్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు ఏ విధమైన ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది, అదేవిధంగా ఇచ్చిన సబ్స్టెన్స్ని బేస్తో రియాక్ట్ చేసినప్పుడు ఏ విధమైన న్యూ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా రియాక్టివిటీ విత్ వాటర్. When the given substance is reacted with water, it will produce a new substance. సో మనకి దేనితో రియాక్ట్ అయితే ఏ కొత్త సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది అని చెప్పేదాన్ని ఏమన్నామమ్మా? రియాక్టివిటీ అన్నాం. మళ్ళీ దీంట్లో నంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అన్నాను. యాసిడ్స్ వచ్చేటప్పటికి మన స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్నాయి, వీక్ యాసిడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ విత్ HCl యాసిడ్ గివెన్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో మనకి ఇచ్చిన ఏదైనా ఒక సబ్స్టెన్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏం చేస్తుంది అనుకున్నాం. వెదర్ ఇట్ ఈస్ ఆ యాసిడ్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, అది HClతో రియాక్ట్ అవుతుందా, H2SO4తో రియాక్ట్ అవుతుందా, లేదంటే డైల్యూట్ H2SO4తో రియాక్ట్ అవుతుందా, లేదంటే నైట్రిక్ యాసిడ్ HNO3తో రియాక్ట్ అవుతుందా, లేదా డైల్యూట్ నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందా, సో ఎసిటిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందా, ఆక్సాలిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుందా, ఇలా నంబర్ ఆఫ్ రియాక్షన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదేవిధంగా అయినటువంటి సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే సో స్ట్రాంగ్ బేస్ అయిన NaOHతో రియాక్ట్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది, అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఎటువంటి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది అని చెప్పి అనలైజ్ చేస్తాం. అదేవిధంగా రియాక్టివిటీ విత్ సెవరల్ కెమికల్ కాంపోజిషన్స్, అదేవిధంగా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, అదేవిధంగా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఆక్సిడేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇచ్చిన సబ్స్టెన్స్, అదేవిధంగా రిడక్షన్ రియాక్షన్స్ని ఎలా జరుగుతుంది. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ లాస్ ఆఫ్ ఆక్సిజన్, లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చమ్మా? అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఏమవుతుంది, ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు అది ఆక్సిజన్ని గెయిన్ చేస్తుందా, లేదా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుందా, లాస్ అవుతుందా, ఆక్సిజన్ గెయిన్ చేస్తుందా లేదా ఆక్సిజన్ని లాస్ అవుతుందా. ఈ విధంగా మనకి ఇచ్చిన కెమికల్ సబ్స్టెన్స్లో ఆక్సిడేషన్ జరుగుతుందా, రిడక్షన్ జరుగుతుందా, ఇలాగా నెంబర్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే సో ఎవ్రీ సబ్స్టెన్స్ హ్యాస్ ఏ యూనిక్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ప్రతి సబ్స్టెన్స్కి కూడా ఎంతో కొంత ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది యూనిక్గా. సో దాంట్లో వచ్చేటప్పటికి మేజర్లీ
they are classified into two categories. They are physical properties and the second one is chemical properties. So physical properties వచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటమ్మా, the substance will not change when we observe or measure the physical properties, but in case of chemical properties the chemical substance will be changes into a new substance. సో ఇక్కడ వచ్చేటప్పటికి సబ్స్టెన్స్ అనేది న్యూ సబ్స్టెన్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో మనం మెజర్ చేసేటప్పుడు ఖచ్చితంగా సబ్స్టెన్స్ అనేది ఏమవుతుందమ్మా, చేంజ్ అవుతుంది. సో ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్కి ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో ఇప్పుడు మనకు వచ్చే మేజర్ క్వశ్చన్ మెజర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్. Physical properties like length, mass, time, temperature are measured by a numbers and units. జనరల్గా మనం లెంత్ని తీసుకున్నా, అదేవిధంగా మాస్ని తీసుకున్నా, అదేవిధంగా టైంని తీసుకున్నా, వెదర్ ఇట్ ఈజ్ ఏ టెంపరేచర్ లేదా టెంపరేచర్ని తీసుకున్నా, ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తామమ్మా, ద ఫస్ట్ వన్ ఈజ్ నంబర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యూనిట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ని చెప్పాలనుకో అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ అది 1 kg ఉందా, 2 kg ఉందా, 5 kg ఉందా, ఈ విధంగా మనం నంబర్స్ని యూజ్ చేస్తాం, అదేవిధంగా యూనిట్స్ని కూడా యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో ఫిజికల్ ప్రాపర్టీస్ని మనం మెజర్ చేయాలి అంటే నంబర్స్. Avoid confusion. Scientists around the world are use the international system of units. సో ఏంటమ్మా, మనకి వరల్డ్ వైడ్ గా ఉండే కన్ఫ్యూజన్ ని తగ్గించడం కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న సైంటిస్టులు అందరూ కూడా ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ని ఇన్ జనరల్ we are called as SI యూనిట్స్. మనం జనరల్గా ఏమని పిలుస్తామమ్మా, మీ అందరికీ ఫెమిలియరే కదా SI యూనిట్స్. సో మనం జనరల్గా ఏమని అంటామమ్మా, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ SI యూనిట్స్ అంటాం. సో ఈ కన్ఫ్యూజన్ తగ్గించడానికి ఎంత న్యూమరికల్ ఉంది, దాన్ని ఏ యూనిట్స్తో మెజర్ చేస్తామని చెప్పి వరల్డ్ వైడ్గా ఉండే సైంటిస్టులు అందరూ కూడా జనరల్గా యూజ్ చేసే మెథడ్ ఏంటిది అమ్మా, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. జనరల్లీ వీఆర్ కాల్డ్ యాజ్ SI. దీస్ SI యూనిట్స్ హ్యావ్ 7 బేస్ యూనిట్స్. సో ఆ 7 బేస్ యూనిట్స్ ఏంటి, అదేవిధంగా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ SI యూనిట్స్. By use ఏంటి, these SI units makes the scientific measurements accurate, consistent and కంపేర్ వరల్డ్ వైడ్. సో మనం కనుక తీసుకుంటే SI యూనిట్స్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అంటే, ఏదైనా సైంటిఫిక్ మెజర్మెంట్స్ని తీసుకునేటప్పుడు వాటికి వీలైనంత వరకు కూడా వాల్యూస్ అనేవి చాలా యాక్యురేట్గా ఉంటాయి. యాక్యురేట్గా అంటే ఖచ్చితత్వంగా ఉంటాయి. సో మిస్టేక్స్ అనేవి ఉండవు. సో యాక్యురేట్గా ఉంటుంది, అదేవిధంగా కన్సిస్టెంట్గా ఉంటుంది, అదేవిధంగా మనం వరల్డ్ వైడ్ కంపేర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ విచ్ మీన్స్ SI units are used to measure the physical properties like length, mass, time and temperature. సో మొత్తం 7 బేస్ యూనిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదమ్మా. సో ఆ 7 బేస్ యూనిట్స్ ఏంటి, వాటిని వేటితో రిప్రజెంట్ చేస్తాము, వాటి యొక్క యూనిట్స్ ఏంటి, ఆ లెటర్ని మనం ఏ సింబల్తో డినోట్ చేస్తాం అనేది చూద్దాం. So the SI system has 7 base units. They are length, mass, time, electric current, thermodynamic temperature, amount of substance and luminous intensity. These units are used to the 7 fundamental scientific quantities. సో మనకి SI యూనిట్స్లో మేజర్గా ఏమనుకున్నామమ్మా, 7 బేస్ యూనిట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి లెంత్. సో ఇందులో మొత్తం 4 కేటగిరీస్ లాగా రాసాను ఈజీగా అర్థం అవడానికి. సో బేస్ ఫిజికల్ క్వాంటిటీ, మనం అసలు ఆ క్వాంటిటీని ఏమని పిలుస్తాము, ఫిజికల్ క్వాంటిటీ, బేస్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, అదేవిధంగా దాన్ని దేంతో ఏ లెటర్తో డినోట్ చేస్తాం, దానికి SI యూనిట్స్ ఏంటి, ఆ SI యూనిట్స్ని ఏ లెటర్తో డినోట్ చేస్తాం అనేది టాబ్లర్ కాలం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ చూడండి, మీ అందరికీ తెలిసినవి ఇవన్నీ కూడా. లెంత్ వచ్చేటప్పటికి లెంత్ని ఏ లెటర్తో మనం
డినోట్ చేస్తామమ్మా? స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాం. సో ఎస్ఐ యూనిట్స్ ఫర్ లెంత్ ఈజ్ మీటర్స్. సో లెంత్ని మనం దేంట్లో మెజర్ చేస్తామమ్మా? మీటర్స్లో మెజర్ చేస్తాం. సో మీటర్స్లో వచ్చేటప్పటికి ఎస్ఐ యూనిట్స్ ప్రతిసారి ఇంత డిస్టెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మీటర్స్ ఉంది అని అందాం అనుకున్నాం. పద్దాగా మనం 2 రాసి METER ఇవంతా రాయలేం కదా. సో ఇదంతా రాయకుండా యూనిట్ ఏమని రాస్తామమ్మా? 2 స్మాల్ ఎం రాస్తాం. స్మాల్ ఎం రాసాము అంటే ఆ ఎస్ఐ యూనిట్స్ దాని సింబల్ ఏంటమ్మా? మీటర్స్ అని అర్థం. అదేవిధంగా మాస్ వచ్చేటప్పటికి మాస్ని స్మాల్ ఎం అనే లెటర్తో డినోట్ చేస్తాం. అండ్ ద ఎస్ఐ యూనిట్స్ ఫర్ మాస్ ఈజ్ కిలోగ్రామ్. సో కిలోగ్రామ్స్ని మనం జనరల్గా ఏమంటామమ్మా? కేజీ. సో SI యూనిట్స్ ఫర్ మాస్ ఈజ్ కేజీ. యాజ్ వెల్ యాజ్ ఫర్ టైంని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామమ్మా? ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? స్మాల్ టీ. మళ్ళీ క్యాపిటల్ టీ అనకూడదు. క్యాపిటల్ టీ అంటే టెంపరేచర్ అయిపోతుంది. సో టైం అంటే ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాల్సిన సింబల్ ఏంటమ్మా? స్మాల్ టీ అనే సింబల్ని స్మాల్ టీ అనే సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ టైం? సెకండ్స్. టైంకి యూనిట్స్ ఏంటమ్మా? సెకండ్స్. మనం SI యూనిట్స్లో ఏ లెటర్తో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఎస్. సో క్యాపిటల్ ఎస్తో డినోట్ చేసాము అంటే అదేమని అర్థం అమ్మా? SI యూనిట్స్లో సెకండ్స్ అని చెప్పి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 10s అని రాశాను అంటే అర్థం ఏంటమ్మా? 10 సెకండ్స్. టైం ఎంత అయినట్టమ్మా? T ఈజ్ ఈక్వల్ టు 10s అని రాసామంటే టైం అనేది 10 సెకండ్స్ అయ్యింది అని చెప్పి అర్థం. అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేటప్పటికి క్యాపిటల్ అయితే రిప్రజెంట్ చేస్తాం. అండ్ ద SI యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆంపియర్. సో ఆంపియర్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ క్యాపిటల్ ఏ. సో ఎంత కరెంట్ పాస్ అయింది అని చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ I ఈజ్ ఈక్వల్ టు 20A అని రాశాను అనుకో. అప్పుడు మనకి చూడగానే ఏం గుర్తు రావాలమ్మా? I అంటే ఏమనుకున్నామమ్మా? ఎలక్ట్రిక్ కరెంట్. 20A అంటే ఏంటమ్మా? SI యూనిట్స్లో అర్థం ఆంపియర్. సో ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేటప్పటికి 20 ఆంపియర్స్ అని చెప్పి అర్థం. అదేవిధంగా థర్మోడైనమిక్ టెంపరేచర్. జనరల్గా టెంపరేచర్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తామమ్మా? TS. మీ అందరికీ తెలిసిందే కదా. T అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో SI యూనిట్స్ ఫర్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్. సో టెంపరేచర్కి SI యూనిట్స్ ఏంటమ్మా? కెల్విన్. ఏ లెటర్తో మనం డినోట్ చేస్తాం? K అనే లెటర్తో డినోట్ చేస్తాం. అంటే నేను ఇక్కడ ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 273 K అని ఇచ్చాడంటే అర్థం ఏంటమ్మా? టెంపరేచర్ మనకు థర్మోడైనమిక్ టెంపరేచరు 273 కెల్విన్. SI యూనిట్స్ ప్రకారం K అంటే ఏంటమ్మా? కెల్విన్ అని అర్థం. అదేవిధంగా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన కెమికల్ సబ్స్టెన్స్ని ఎంత అమౌంట్ కలిగి ఉంది అని చెప్పాలి అని అంటే దాన్ని మనం జనరల్గా SI యూనిట్స్ మోల్స్లో ఇన్ని మోల్స్ ఉంది, 5 మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్, 3 మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్, 8 మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్, ఈ విధంగా నెంబర్ని బట్టి మోల్స్ అన్నాము అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని అర్థం. సో ఏంటమ్మా? SI యూనిట్స్ వచ్చేటప్పటికి మోల్స్. సో మనం యూనిట్స్ పరంగా సింబల్ పరంగా రాసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఆల్రెడీ స్మాల్ ఎం అనేది మీటర్కి సింబల్ ఉంది కాబట్టి మోల్స్ని వచ్చేటప్పటికి MOL అని చెప్పి రాస్తాం. సో MOL అని రాసామంటే ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మోల్స్లో ఎంత మోల్స్ ఉంది? 5 మోల్సా, 8 మోల్సా, ఈ విధంగా. అంటే N ఈజ్ ఈక్వల్ టు ఎక్కడన్నా మనకు కెమిస్ట్రీలో స్మాల్ ఎన్ అనే వర్డ్ వచ్చింది అంటే అది ఏంటమ్మా? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఎంత సబ్స్టెన్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 8 MOL రాసానంటే 8 మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ది గివెన్ సబ్స్టెన్స్. మనకి ఇచ్చిన సబ్స్టెన్స్ ఎంత అమౌంట్ ఉంది అని అంటే 8 మోల్స్ ఉంది అని చెప్పి చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ల్యూమినియస్ ఇంటెన్సిటీ. ల్యూమినియస్ ఇంటెన్సిటీ వచ్చేటప్పటికి I న్యూ. దీన్ని ఏమని చదవాలమ్మా? న్యూ అని చదవాలి. I న్యూ. సో మనకి లైట్కి వచ్చేటప్పటికి ల్యూమినియస్ ఇంటెన్సిటీ అనేది యూజ్ చేస్తాం. సో జనరల్గా వచ్చేటప్పటికి I అంటే ఏమనుకున్నామమ్మా? ఎలక్ట్రిక్ కరెంట్. I న్యూ అయితే ఏమనుకున్నామమ్మా? ల్యూమినియస్ ఇంటెన్సిటీ. దీనికి SI యూనిట్స్ వచ్చేటప్పటికి క్యాండెలా. సో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే CD అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో దీస్ ఆర్ ది 7 బేస్ యూనిట్స్ ఫర్ SI యూనిట్స్. ఈ 7 కాకుండా అనదర్ స్పీడ్, వాల్యూమ్, డెన్సిటీ.
సో ఇవి కూడా ఫిజికల్ ప్రాపర్టీసే కదమ్మా. ఏదైనా ఒక సబ్స్టెన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు దేని గురించి డిస్క్రైబ్ చేయాలంటే స్పీడ్ కానీ వాల్యూమ్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేసింది కానీ అదేవిధంగా ఎంత డెన్సిటీని కలిగి ఉంది, ఇవి కూడా ఫిజికల్ ప్రాపర్టీసే. కానీ మనకి ఎస్ఐ యూనిట్స్లో ఈ 7 బేస్ యూనిట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ రిమైనింగ్ స్పీడ్, వాల్యూమ్, డెన్సిటీ ఎక్సెట్రా ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే వీ కెన్ డెరైవ్ ది యూనిట్స్ ఫ్రమ్ దోస్ ఆఫ్ 7 బేస్మెంట్ యూనిట్స్. సో ఈ 7 బేస్మెంట్స్ యూనిట్స్ని యూజ్ చేసుకొని మనం స్పీడ్, వాల్యూమ్, డెన్సిటీ ఎక్సెట్రా ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్కి యూనిట్స్ ఏం చేస్తామమ్మా డెరైవ్ చేస్తాం. సో ఈ ఎస్ఐ యూనిట్సే కాకుండా మనకి ఎస్ఐ యూనిట్స్లో ప్రిఫిక్స్గా కొన్ని పదాలని వాడతాం. ఆ ప్రిఫిక్స్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ లార్జ్గా ఉందనుకోండి, దాన్ని స్మాల్గా డినోట్ చేయడం కోసం మనకి ఎస్ఐ యూనిట్స్ ప్రిఫిక్స్లో కొన్ని పదాలని వాడతాం. ఏ పదాలని వాడతాం, ఏది వాడితే దానికి అర్థం ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ది ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ ది ఎస్ఐ యూనిట్. సో ఏ ప్రిఫిక్సెస్ని మనం ఎస్ఐ యూనిట్స్లో రిప్రజెంట్ చేస్తాం ఇందులో చూద్దాం. సో ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ ది ఎస్ఐ సిస్టమ్. సో ఎస్ఐ సిస్టంలో మనం ఏదైనా ఒక వర్డ్కి ముందు, ఒక యూనిట్కి ముందు ఈ పదాన్ని కనుక ప్రిఫిక్స్లో పెడితే వాటికి అర్థం ఏమిటి? సో ఫస్ట్ థింగ్ మల్టిపుల్, ఎంత నెంబర్ ఉంటే దాని ప్రిఫిక్స్లో ఏమని రాస్తాం, లేదా దానికి సింబల్ ఏ సింబల్తో మనం దాన్ని డినోట్ చేస్తాం. సో ఈ ట్యాబ్లెట్ కాలంలో కనుక చూస్తే 10 దగ్గర నుంచి బేస్మెంట్ చూడండి అమ్మా. ఇది 10⁻⁻1 కదా, ఇక్కడ పైన అంతా కూడా ఎక్స్పోనెంట్స్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడేమో కిందనంతా కూడా పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ 10 దగ్గర నుండి చూద్దాం. సో 10 ఉంటే కనుక ప్రిఫిక్స్కి మనం ఏమని రాయొచ్చమ్మా ఎస్ఐ యూనిట్స్లో డెకా అని రాయొచ్చు. సో దాన్ని మనం ఏ విధంగా ఏ సింబల్తో డినోట్ చేస్తామమ్మా డిఏతో డినోట్ చేస్తాం. సో డెకా మీన్స్ 10 అని అర్థం. బిఫోర్ ప్రిఫిక్స్లో కనుక మనం 10 రాసాము, డెకా రాసాము అంటే ఎంత ఉందని వాల్యూ అర్థం అమ్మా 10. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఎక్స్పోనెంట్స్, నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ చూడండి అమ్మా. 1 నుంచి స్టార్ట్ అయింది, 1 -2 -3, ఇక్కడ నుంచి 3 టేబుల్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. -3 -6 -9 -12 10 to the power of -15 10 to the power of -18 10 to the power of -21 అదేవిధంగా 10 to the power of -24. సో 10 to the power of -24. ఒకవేళ కనుక ఎస్ఐ యూనిట్స్లో ప్రిఫిక్స్ 10 to the power of -4 ఉంటే యోక్టో అని చెప్పి అంటాం. దానికి సింబల్ ఏంటమ్మా స్మాల్ వై. సో స్మాల్ వై, మళ్ళీ క్యాపిటల్ వై అంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో స్మాల్ వైతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10 to the power of -1 ఉంటే జెప్టో అంటాం, జెడ్తో స్మాల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10 to the power of - ఉంటే యాథో అంటాం, దాన్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. 10 to the power of -15 కనుక ఉంటే దాన్ని ఫెమ్టో అంటాం, దాన్ని స్మాల్ ఎఫ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. అదేవిధంగా 10 to the power of -12 ఉంటే పికో అంటాం, దాన్ని పీతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10 to the power of - నానో అని చెప్పి అంటాం, దాన్ని ఏ లెటర్తో డినోట్ చేస్తామమ్మా స్మాల్ ఎన్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో అదేవిధంగా 10 to the power of -6 కనుక ఉంటే దాన్ని ఏమంటామమ్మా మైక్రో అని అంటాం, దాన్ని మ్యూ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ విధంగా రాయాలి, మ్యూతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10 to the power of -3 కనుక ఉంటే మిల్లీ అని అంటాం, దాన్ని స్మాల్ ఎం అనే లెటర్తో డినోట్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 10 to the power of -2 ఉంటే సెంటీ అంటాం, దాన్ని దేంతో డినోట్ చేస్తామమ్మా సి అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో అదేవిధంగా 10 to the power of -1 కనుక ఉంటే దాన్ని డెసి అని చెప్పి రాస్తాం ప్రిఫిక్స్లో. సో డెసి అంటే దానికి ఏంటమ్మా లెటర్ దేంతో డినోట్ చేస్తాం డి. వీటిలో చాలా మటుకు మీరు విన్న పదాలే జనరల్గా. మనం డెసి కానీ సెంటీ కానీ మిల్లీ, మైక్రో, నానో, పికో అంటే కదా మా పికోమీటర్స్, నానోమీటర్స్ మనం యూజ్ చేస్తామా లేదా ఈ వర్డ్స్. సో అవి ఎంత స్మాలెస్ట్ థింగ్స్ అంటే 10 to the power of -15 అని ఉంది అని అంటే అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూకి ఎస్ఐ యూనిట్స్కి ప్రిఫిక్స్లో 10 to the power of -15 ఉందనుకుందాం. -15 అంటే ఫెమ్టో ఏమనుకున్నామమ్మా ఎఫ్ అనుకున్నాం కదా, స్మాల్ ఎఫ్. ఎఫ్ అంటే అర్థం ఏంటమ్మా 6
ఎఫ్ అని రాసాము అంటే 6 × 10⁻⁻15. సో మీ అందరికీ తెలుసు కదా ఏ పవర్ -n అంటే ఎంత మా 1/a⁻n. సో దీని కనుక 6/10⁻15 అంటే అన్ని న్యూమరికల్ వాల్యూస్ డిజిట్ అనేది ఏం వెళ్ళాలమ్మా ముందుకు జరగాలి. అంటే 0.000 ఎన్ని జీరోలు ఉండాలమ్మా 15 డిజిట్స్ ముందు డాట్ అనేది ఉండాలి. అంటే ఇంత చిన్న వాల్యూ అంటే ఎంత మైన్యూట్ చూడండి అమ్మా 0.000 అండ్ సో అని ఎంతవరకు నియర్లీ 15 వరకు కూడా 15 డిజిట్స్ బిఫోర్ ఏమొచ్చిందమ్మా డెసిమల్ వచ్చింది. అంటే 6f అని రాసాము అంటే మనకి SI యూనిట్స్లో ఏమని అర్థం అమ్మా ఫెమ్టో అని అర్థం. సో అన్ని జీరోస్ ముందుకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అంటే మనకి SI యూనిట్స్ యొక్క ప్రిఫిక్సెస్ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి అంటే వెరీ 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 మైన్యూట్ థింగ్స్ని కూడా ఒక న్యూమరికల్ వాల్యూస్ని బిగ్ లెటర్ లాగా ఇంత పెద్ద వ్యాస్ట్గా రాయకుండా స్మాల్గా రాయడం కోసం యూజ్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ కింద నుండి కనుక చూసుకుంటే 10 తర్వాత అన్నీ కూడా ఎలా ఉన్నాయమ్మా పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 స్క్వేర్ ఉంటే ఏమంటామమ్మా హెక్టో అంటాం. దీన్ని హెచ్ అనే లెటర్తో స్మాల్ హెచ్తో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10 క్యూబ్ కనుక ఉంటే కిలో అని అంటాం. దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామమ్మా SI యూనిట్ కే. ఇప్పుడు 10 క్యూబ్ అంటే అంతే కదమ్మా మనకు తెలిసిందే కదా 1000 ఉంటే ఏమంటామమ్మా కే అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఎంత అంటే 60K అంటారు. 60K అంటే అర్థం ఏంటమ్మా పక్కన 60 × ఎన్ని సున్నాలు మొత్తం 10 క్యూబ్ అంటే 3 1 2 3. సో ఎంతమ్మా 60K అంటే ఎంత అర్థం 60,000 అని అర్థం. సో మనం ఇన్ జనరల్ ఏం చేస్తామమ్మా షార్ట్ కట్లో ఈ SI యూనిట్స్ని ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిఫిక్సెస్గా యూజ్ చేస్తాం. అదేవిధంగా 10⁻6 ఉంటే మెగా. మెగా అంటే ఏంటమ్మా క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10⁻9 ఉంటే గిగా జీతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10⁻12 ఉంటే టెరా అని అంటాం. టెరా అంటే దాన్ని క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10⁻15 కనుక ఉంటే దాన్ని పెంటా అని దాన్ని పి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా 10⁻18 ఉంటే ఎక్సా క్యాపిటల్ ఈతో రిప్రజెంట్ చేస్తాం. 10⁻21 ఉంటే జెటా. 10⁻24 ఉంటే దాన్ని యొట్టో అని అంటాం. సో 21 ఉంటే ఏమో క్యాపిటల్ జెడ్, 24 ఉంటే ఏమో క్యాపిటల్ వై. సో వీటిని స్మాల్ క్యాపిటల్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ వచ్చినప్పుడు ఇవి స్మాల్ లెటర్స్తో డినోట్ చేసాం. అదే వాల్యూస్ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్తో ఉండేటప్పుడు వాటిని ఏం చేసామమ్మా క్యాపిటల్ జెడ్ క్యాపిటల్ వైతో రిప్రజెంట్ చేసాం. ఈ పదాలన్నీ మీరు జనరల్గా యూజ్ చేసేవి కదమ్మా చాలా మటుకు. కిలో కానీ మెగా కానీ మెగాబైట్ అంటారు, గిగాబైట్, టెరాబైట్, పెంటాబైట్. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా SI యూనిట్స్ యొక్క ప్రిఫిక్సెస్. వీటిని మనం షార్ట్ కట్లో సింబల్స్ ఈ విధంగా రాస్తామన్నమాట. సో మేజర్లీ ఈ వాల్యూని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే 10 దగ్గర నుంచి కూడా మనకి డెకా దగ్గర నుంచి పైకంతా కూడా నెగిటివ్ ఎక్స్పోనెంట్స్, కిందనంతా కూడా పాజిటివ్ ఎక్స్పోనెంట్స్. 1 2 తర్వాత నుండి కూడా 3 టేబుల్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. 3 6 9 12 15 18 21 24. సో 3 టేబుల్ 8 వరకు నెగిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే ఏ సింబల్తో డినోట్ చేస్తాం, అదేవిధంగా పాజిటివ్ ఎక్స్పోనెంట్స్ ఉంటే ఏ సింబల్తో డినోట్ చేస్తాం అనేది చూద్దాం. సో మనం ఫిజికల్ ప్రాపర్టీస్ని మెజర్ చేయడానికి 7 ఫండమెంటల్ బేసిస్ని అదేవిధంగా ఈ ప్రిఫిక్సెస్ని కూడా యూజ్ చేస్తాం. సో ఫిజికల్ ప్రాపర్టీస్కి మనం ఏదైనా ఒక నంబర్ని మెజర్ చేయాలన్నా క్యాలిక్యులేట్ చేయాలన్నా దానికి SI యూనిట్స్, ఆ 7 ఫండమెంటల్స్ అదేవిధంగా ఈ ప్రిఫిక్సెస్ని యూజ్ చేస్తాం. ఐ హోప్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.